మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేస్తుంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే నగరంలో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ఇక ముందుగా గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్ అలాగే ఆశ్రమ్ నగర్ లోని కొలతలు తీసుకున్నారు. అంతేకాదు పాత బస్తీలోని చాదర్ఘాట్ అలాగే మూసానగర్, శంకర్ నగర్ లోని సర్వే నిర్వహించారు. కూల్చపోయే నిర్మాణాలపైన మార్క్ చేస్తున్నారు. కాగా మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 12,000 ఆక్రమణలను అధికారులు గుర్తించి వాటిని తొలగించే బాధ్యతను సర్కార్ హైడ్రాకు అప్పగించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేసింది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచి నగరంలో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ఇక ముందుగా గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్ లోని కొలతలు తీసుకున్నారు. అంతేకాదు పాత బస్తీలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ లో సర్వే నిర్వహించారు. ఇక కూల్చబోయే నిర్మాణాలపైన మార్క్ చేస్తున్నారు. కాగా మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 12,000 ఆక్రమణలను అధికారులు గుర్తించి వాటిని తొలగించే బాధ్యతను సర్కార్ హైడ్రాకు అప్పగించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాము, చెప్పండి, హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లకి సంబంధించి అయినా ఆక్రమణలకు సంబంధించి అయినా కూడా హైడ్రా సర్వే చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. దీనిలో భాగంగానే తెలంగాణకు సంబంధించిన ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం హైదరాబాద్ లో ఉన్న 55 కిలోమీటర్ల మేరకు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించడానికి ఒక మార్క్ అయితే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కట్టడం జరిగిందో ఆ ప్రాంతానికి ఇది ఒక మార్క్ వేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసి తర్వాత హెచ్ఎండిఏ తర్వాత అట్లాగే హైడ్రా కమిటీ, ఈ మొత్తం కమిటీ వీళ్ళందరూ కలిసి మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన మొత్తం మార్క్ చేసిన తర్వాతనే వీటన్నిటిని ప్రక్షాళన చేయడం జరుగుతుంది. మొత్తం అంటే మూసీ పరివాహక ప్రాంతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అదనే దానికి చూసి పరిశీలన చేసి మొత్తం దీన్ని అన్నిటిని తీసివేసిన తర్వాత ఈ మార్క్ చేసినాక ఏ అయితే బిల్డింగ్లు అక్రమ నిర్మాణంలో ఉన్నాయో వాటన్నిటిని గుర్తించిన అనంతరమే ఈ బిల్డింగ్లన్నిటిని తొలగించడం జరుగుతుంది. అక్కడ బిల్డింగ్లు ఉన్నాయా, గుడిసెలు ఉన్నాయా, ఏవి ఉన్నాయా అనేది మొత్తం పరిశీలన చేసిన పూర్తి నిజ నిర్ధారణ జరిగిన తర్వాతనే వాటిని తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే మూసీ నది ప్రక్షాళన చాలా కీలకమైంది. ఒక పక్క మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కాలుష్యంతో నిండి ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ లో ఉన్న మూసీ ప్రాంత పరివాహకం కంపు వాసనతో నిండి ఉంటది. కాబట్టి మూసీని క్లీన్ చేయాలంటే మూసీ పక్కన ఉన్న ఇండ్లన్నిటిని తొలగిస్తేనే వాటిని ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దీన్ని క్లీన్ చేయడం కోసమే తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హైడ్రా ఏదైతే ఉందో దాని కబ్జాదారుల గుండెల్లో ఒక దడ పుట్టిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించింది ఏదైతే ఉందో ఉక్కుపాదం అవుతుందని చెప్పొచ్చు. ఈ భారీ కట్టడాలకు సంబంధించింది గుర్తించడం జరుగుతుంది. అట్లాగే చెరువులను కబ్జాలకు సంబంధించిన ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిని కూడా గుర్తించడం. దీనిలో భాగంగానే నిన్న ఒక 169 కొత్త పోస్టులను ప్రభుత్వం అంటే హైడ్రాల ఇచ్చింది. ఈ మొత్తానికి దీంట్లో చాలా మందిని ఇవ్వడం జరిగింది. హైడ్రాకు సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ మూసీ పరివాహక ప్రాంతం ఉందో ఇదంతా క్లియర్ గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే అక్కడ ఆ గుడిసెలు కానీ బిల్డింగ్స్ కానీ అన్ని తీసేయడం జరుగుతుంది. అట్లాగే మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక కీలక నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ పేదలకు మాత్రమే
ఒక డబుల్ బెడ్రూమ్లు కట్టించి వాళ్ళకు అక్కడ పంపించడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ చేస్తున్న విధానం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే ఏంది మూసి ప్రక్షాళన చేయడము హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పుకోవచ్చు. మమత, రాము, అయితే ఒక మాట చెప్పండి, 16,000 ఇళ్ళని ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ కట్టి ఉన్నాయో లేదంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయో ఆ 16,000 కుటుంబాలకి ముందుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాతే మూసి ప్రక్షాళన మొదలవుతుంది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? దానికి తగినటువంటి ప్రణాళికలు ఎంత దూరం వెళ్ళాయి? ఖచ్చితంగా దీన్ని మనం గవర్నమెంట్ తీసుకున్న దాంట్లో కీలకమైన నిర్ణయం అని చెప్పొచ్చు. 16,000 ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయని ఏదైతే ప్రభుత్వం ఏది చెప్తుందో దీనికి ఖచ్చితంగా మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే పేదలున్నో వాళ్ళందరినీ నిజంగా చెప్పాలంటే అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గుడిసెలు వేసుకొని రేకుల షెడ్లో ఉన్న వాళ్ళందరినీ ఈ 16,000 డబుల్ బెడ్రూమ్ లోకి పంపించిన అనంతరమే అది ప్రక్షాళన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళని అట్లాగే ఉంచి అక్కడ పేదలకు అట్లాగే అక్కడ ఉంచి ప్రక్షాళన చేయాలంటే ఆందోళన చేయడం జరుగుతుంది. మాకు మా జీవితంలో అంటే మాకు ఇల్లు లేకుండా చేసి మీరు ప్రక్షాళన చేస్తున్నారని ఒక వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పవచ్చు. 16,000 ఇండ్లు ఉన్న దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పేదలందరికీ అక్కడికి షిఫ్ట్ చేసిన అనంతరమే మూసి ప్రక్షాళన చేస్తారని చెప్పొచ్చు. ఇది కాంగ్రెస్ శ్రేణిలో వినిపిస్తున్న వార్త కూడా అనుకోవచ్చు. ఎవరికి అన్యాయం జరగకుండా కాంగ్రెస్ లో ఉన్న పెద్దలందరూ అక్కడ ఉన్న పేదలందరికీ అన్యాయం జరగకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్లకు మార్చిన అనంతరమే మూసి ప్రక్షాళన ప్రక్రియకు ప్రారంభించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ కాంగ్రెస్ లీడర్స్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తుంది. రాము, అలాగే ఇప్పుడు ఈ దెబ్బతో అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మూసి మీద ప్రక్షాళన జరుగుతూ ఉందో ఈ దెబ్బతో హైడ్రా ఓల్డ్ సిటీలో ప్రవేశించినట్టే అని అనుకోవచ్చా? ఏదేమైనప్పటికీ ఇప్పుడు హైదరాబాదు ఓల్డ్ సిటీ ఆ సిటీ ఈ సిటీ అనేది ఏం లేదని చెప్పొచ్చు. హైడ్రాకు ఒక అధికారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది. అది ఓల్డ్ సిటీ లేదా ఈ పాత సిటీ కొత్త సిటీ అనేది ఏం లేదు. ఎక్కడైతే మూసీ నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు శుద్ధి చేయడానికి క్లీన్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ కూడా ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా ప్రజలే కాబట్టి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ లోకి పంపించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఎక్కడ ఓల్డ్ సిటీ సరే అయినా సరే కొత్త సిటీ న్యూ సిటీ అయినా సరే మొత్తానికి హైదరాబాద్ లో ఉన్న అన్ని మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూల్చివేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా ప్రజల కోసమే ప్రజలకు న్యాయం జరిగే విధంగానే చేస్తుంది అనేది కాంగ్రెస్ ప్రజల్లోకి ఒక మంచి నినాదాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే చెరువులు కబ్జాలు మూసీ పరివాహక ప్రాంతాల కబ్జాలు చేస్తున్న లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లు అందరికీ నాయకులందరికీ వ్యాపారవేత్తలు కొందరు అంటే స్కూల్లోనే మూసీ నది పైన కట్టిన కొన్ని జాగాలు ఉన్నాయి. వాటన్నిటిని గుర్తిస్తుంది హైడ్రా. ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాలు ఏమున్నాయో అన్నిటినీ అది పాత సిటీ ఈ సిటీ అనేది చూడకుండా మొత్తానికి అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నాయో వాటన్నిటిని కూల్చివేసి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుంది అనేది కాంగ్రెస్ వినిపిస్తున్న వాదన. ఏదేమైనప్పటికీ ప్రజాశ్రేయసే ప్రభుత్వాలకు ముఖ్యం అనేది కోరుకోవచ్చు. రాము, అయితే ఈ మాట కూడా చెప్పండి, మొన్న రీసెంట్గా కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఓ మాట అన్నారు, మీరు ముందుగా ఇండ్లు ఇవ్వండి ఆ తర్వాతే వాళ్ళ యొక్క ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చేయండి అనేటువంటి మాట. అంటే కేటీఆర్ మాటలకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందని అనుకోవచ్చు. ఇక్కడ ఎవరి మాటలకు ఎవరు భయపడింది అనేది కాదు, కానీ ముఖ్యంగా అయితే మనం కేటీఆర్ చెప్పిన విషయంలో కూడా కొద్ది క్లారిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళని సడన్ గా గుడిసెలు కూల్చేస్తే వాళ్ళు నిర్వాసితులు అవుతారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఒక నివాసం కల్పించి మీరు శుద్ధి చేయండి అని కేటీఆర్ కూడా చెప్తున్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు 16,000 డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో ఆ మూసీ పరివాహక ప్రాంతంలో నిజంగా ఎంతమంది నిర్వాసులు అవుతున్నారో వాళ్ళు గుర్తించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. ఆ నిర్వాసితులు ఆ డబుల్ బెడ్రూమ్లకు పంపించిన అనంతరమే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అవినాష్, రాము, అదేవిధంగా గత సర్కార్ ఏదైతే ఉండిందో బీఆర్ఎస్ సర్కార్ అప్పుడు చెప్పినటువంటి మాట అదే మాట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ మూసీ ప్రక్షాళన చేసి హైదరాబాద్కి ఈ మూసీ ద్వారా తాగునీరు అందిస్తామని దాని వైపు అడుగులు పడుతున్నట్టుగానే ఈ ప్రక్షాళన ద్వారా మనం అనుకోవచ్చా? అది అంత సులువేనా అసలు? అంటే పాలిటిక్స్ లో ఉన్న రాజకీయ నాయకులు చెప్పే మాటలన్నీ నేతి బీరకాయ లాంటి మాటలు అనుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే
దృఢ సంకల్పం నిజాయితీ ఉన్న నాయకులు మాత్రమే ఇట్లాంటి పని చేయగలుగుతారు. ఆ? వ్యాపారవేత్తలకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు భయపడి కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని పనులు చెయ్యరు. ఇందులో రేవంత్ రెడ్డి ఒక మేరకు ఒక పని చేశాడు అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పని నిజంగా పూర్తి స్థాయిలో కొనసాగుతుందా లేదా అనేది సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అవినీతి పరులు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఏ నిర్ణయం చెప్పడానికి మన చేతుల్లో లేదు. అంటే ప్రజల పక్షాన నిలబడి మూసీ పరివాహకం ఏదైతే మన హిమాయత్ సాగర్ ఏదైతే వాటర్ ఉందో గతంలో తాగిన హైదరాబాద్ ప్రజలు తాగిన సందర్భాలు ఉన్నాయి. ఆ నీటిని ఆ మూసీ నదిలో మళ్ళీ చేయాలంటే ఖచ్చితంగా ఈ మొత్తం కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. కబ్జాలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ నీరు మొత్తం కిందికి మంజీరా నీరు కిందికి రావాల్సిన అవసరం ఉంది. ఇది రావాలంటే చాలా పెద్ద ఏమంటారు భగీరథ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ భగీరథ ప్రయత్నాన్ని శివుడు ఎట్లయితే సాధించాడో మరి ఆ శివతాండవం ఎట్లయితే చేశారో అట్లా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి భగీరథుడి లాగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి భగీరథుడి రూపంలో ప్రజలకు శ్రేయస్ అందిస్తారని కోరుకుందాం. అవినాష్ రాము, అదే విధంగా ఇంకో మాట చెప్పండి. ఎక్కడైతే ఇప్పుడు 16,000 ఇల్లు తీసేయబోతా ఉన్నారో లేదా 16,000కు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు తొలగించబోతా ఉందో, హైడ్రా కావచ్చు లేదా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు కావచ్చు, అక్కడ చిన్న చిన్న దుకాన్లు కూడా ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? అవినాష్, నేను ముందుగానే చెప్పడం జరిగింది. అక్కడ నిర్వాసులు అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న వ్యాపారుల, పెద్ద వ్యాపారుల అనేది ప్రభుత్వం గుర్తిస్తుంది. గుర్తించిన అనంతరమే చిన్న వ్యాపారులు అయితే, చేతివృత్తుల వాళ్ళైతే, చిన్న పని చేసుకున్న వాళ్ళైతే ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా మూసీ పరివాహక ప్రాంతంలో బడా వ్యాపారులు ఎవరు ఉండరు కాబట్టి అందరికీ అంటే ప్రభుత్వాలు ఎవరైనా తమ చేతుల ద్వారా తామే ప్రభుత్వాన్ని కూలగొట్టుకునే ప్రయత్నాలు ఎవరు చేయరనేది ఇక్కడ మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళంతా ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడ స్థిర నివాసం లేక అక్కడ మూసీ ప్రాంతంలో ఖాళీ ఉన్న జాగాలని గుడిసెలేసుకొని జీవించడం జరుగుతుంది. కొంతమంది మూసీ నది ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ప్రభుత్వం ఎట్లాంటి సహకారం అందించదని చెప్పుకోవచ్చు ఇక్కడ. కానీ మూసీ నదిలో నిర్వాసితులై గుడిసెలేసుకున్న వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది హైడ్రా కూల్చివేస్తున్న క్రమంలోనే ప్రకటించడం జరిగింది. అది అన్నిటికి సంబంధించింది. దానికి ఒక ప్రణాళిక ఏంటి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మూసీ ప్రక్షాళన అనేది చాలా హైదరాబాద్ ప్రజలకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. అవినాష్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాము.